హైదరాబాద్ మిలిటరీ గవర్నర్గా పనిచేసినటువంటి ఇండియన్ ఎంబసీగా పనిచేయడం జరిగింది. మరి తనకి వచ్చినటువంటి అవార్డు ఏంటి సార్ అంటే పద్మ విభూషణ్ అవార్డు కూడా రావడం జరిగింది. జయంత్నాథ్ చౌదరి ఇతను 10th జూన్ 1908లో జన్మించాడు. మరి 6th ఏప్రిల్ 1983లో మరణించడం జరిగింది. ఇతను ఎవరు సార్ అంటే బంగ్లాదేశ్, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి బంగ్లాదేశ్లో జన్మించడం జరిగింది, పబ్నా జిల్లాలో. మరి ఎవరి మనవడు సార్? డబ్ల్యూసీ బెనర్జీ తెలుసు కదా, కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి డబ్ల్యూసీ బెనర్జీ ఆయన యొక్క మనవడే మనకు ఎవరండి? జేఎన్ చౌదరి గారు. మరి ఈయన గురించి మనకేం సంబంధం సార్? తెలంగాణ ఉద్యమంలో ఈయనతో ఏం పని సార్ మనకు అంటారా? ఆపరేషన్ పోలో సమయంలో షోలాపూర్ సైన్యాలకు నేతృత్వం వహించినటువంటి వ్యక్తి. ఆపరేషన్ పోలో సమయంలో షోలాపూర్ సైన్యాలకు ఇతనే నాయకత్వం వహించాడు మనకు జేఎన్ చౌదరి గారు. మరి తదనంతర కాలంలో మరి ఇతని యొక్క సైన్యాలే మనకు హైదరాబాద్ ప్రాంతంలో తొలిసారిగా చేరినాయి కాబట్టి హైదరాబాద్ మిలిటరీ గవర్నర్గా పనిచేసినటువంటి వ్యక్తి కూడా జేఎన్ చౌదరి. మరి ఇతని యొక్క పరిపాలన కాలంలో ఏం జరిగింది సార్? అమాయకపు ముస్లింలందరినీ ఏం చేసేది సార్? రజాకర్లను ఒక నెపంతో. మరి అదేవిధంగా గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనులను, మరి అదేవిధంగా కొంతమంది పొలిటికల్ యాక్టివిస్టులను అందరినీ కూడా వాళ్ళనేమో నక్సలైట్లు, రజాకార్, వాళ్ళనేమో కమ్యూనిస్టులను ఒక నెపంతో, హిందూ వాళ్ళను, ముస్లింలనేమో రజాకార్లను ఒక నెపంతో అనేక మంది హత్యలు కూడా చేయించినటువంటి పరిస్థితి. మరి దీనిపైన మనకు ఒక ప్రముఖ జర్నలిస్టు ఢిల్లీకి లెటర్ రాయడంతో కేంద్ర ప్రభుత్వం కూడా ఏ కమిటీని అపాయింట్ చేసింది సార్? పండిత్ సుందర్లాల్ కమిటీని అపాయింట్ చేసింది. సో మరి పండిత్ సుందర్లాల్ కమిటీ రిపోర్టు మేరకు అనేక మందిని అక్రమంగా చంపివేయడం జరిగింది అని కమిటీ రిపోర్ట్ ఇవ్వడంతో ఈ యొక్క జేఎన్ చౌదరి గారిని తొలగించి అప్పుడు వెల్లోడి గారు మనకు పౌర ముఖ్యమంత్రిగా రావడం జరిగింది. మరి ఇతను 1966వ సంవత్సరంలో మనకు కెనడా దేశంలో ఇండియన్ ఎంబసీగా పనిచేయడం జరిగింది. మరి తనకి వచ్చినటువంటి అవార్డు ఏంటి సార్ అంటే పద్మ విభూషణ్ అవార్డు కూడా రావడం జరిగింది. మరి పద్మ విభూషణ్ ఎన్నవ అత్యున్నత పౌర పురస్కారం? 2వ అత్యున్నత పౌర పురస్కారం. ఫస్ట్ వన్ వచ్చేసరికి భారతరత్న, నెక్స్ట్ వచ్చేసరికి విభూషణ్, పద్మ విభూషణ్, నెక్స్ట్ వచ్చేసరికి పద్మభూషణ్, నెక్స్ట్ వచ్చేసరికి పద్మశ్రీ.